Okay. So last classes lo we had seen introduction to the Python. దీంట్లోనే ప్రింట్ స్టేట్మెంట్ అంటే ఏంది, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సింటాక్స్, అంటే సింటాక్స్ అంటే ఏంటి, అది ఎలా రాయాలి, అండ్ నెక్స్ట్ నెంబర్ ఆపరేషన్స్ చూసాము, బిట్ వైజ్ ఆపరేషన్స్ చూసాము, మ్యాథ్ లైబ్రరీ, స్ట్రింగ్స్, ఈ సబ్సెట్టింగ్ కూడా చూసాము కదండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే స్ట్రింగ్స్ని, క్యారెక్టర్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, హౌ టు ప్రింట్ ఇండివిజువల్ స్ట్రింగ్స్, హౌ టు యాక్సెస్ ద పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్స్. నెక్స్ట్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ చూసాము. ఇందులోనే నెక్స్ట్ కంకాటినేషన్ కాన్సెప్ట్. సో ఇలాంటివన్నీ చూసాం. సో ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ చూసాం మనం. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ చూసి దెన్ వి స్టాప్ దట్. ఇక్కడ లాస్ట్ టైం ఈ కంకాటినేషన్లో ఈ ఈ ఇంకా వేరియస్ కమాండ్స్ లైక్ ఫైండ్, స్టార్ట్ విత్, ఎండ్ విత్, లోవర్, అప్పర్. సో ఈ టెక్స్ట్ ప్రాసెసింగ్లో సమ్ ఆఫ్ ది కమాండ్స్ అండ్ ఆల్సో ద టెక్స్ట్ స్ప్లిట్ కమాండ్, స్ట్రిప్ కమాండ్ కూడా చూసాం. సో టుడే వీ విల్ బి స్టార్టింగ్ అబౌట్ ద నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ విచ్ ఈస్ లిస్ట్. లిస్ట్ చూస్తున్నామండి. సో ఈ లిస్ట్ అనేది టైప్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్ అండి. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్. మనము ఇనీషియల్గా ఫస్ట్లో వీ వేర్ లుకింగ్ అట్, ఇఫ్ యూ రిమెంబర్, మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం. వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఆర్ ద ఐడెంటిఫైయర్స్ విచ్ ఆర్ యూస్ టు స్టోర్ ఏ స్ట్రింగ్, ఏ క్యారెక్టర్స్ ఆర్ స్ట్రింగ్స్ ఆర్ ఇంటీజర్స్ ఆర్ ఫ్లోట్స్ అని చెప్పుకున్నాం. సో మనము వేరియబుల్స్లో చూసాం కదండి. ఇప్పుడు ఈ లిస్ట్ అనేది ఏంటంటే జనరల్గా ఏ వేరియబుల్ ఈజ్ యూస్ టు ఈజ్ టు స్టోర్ వన్ ఎంటిటీ, అంటే ఒక కంటిన్యూస్ ఎంటిటీ. లెట్స్ సే ఐ విల్ జస్ట్ షో యూ లైక్, ఇప్పుడు ఇఫ్ ఐ షో యూ లైక్ సి ఏబి ఈక్వల్ టు నేను 10 అని స్టోర్ చేయగలను. ఆర్ లెట్స్ సే ఇప్పుడు నాకు ఒక 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇలాగా 10, 20 నేను స్టోర్ చేయాలి. ఇప్పుడు దీన్ని నేను ఇలా స్టోర్ చేసిన ఇది ఏమవుతుందంటే అంటే రన్ అయితే అవుతుంది, కానీ యాక్సెసింగ్లో మాత్రము అది ఇలా స్టోర్ అవ్వదు. లేకపోతే ఇప్పుడు సపోజ్ ఒక 2 ఎలిమెంట్స్ ఇట్లా నేను ఇచ్చినా కానీ చూడండి సింటాక్స్ ఎర్రర్ వచ్చేస్తుంది. సో నాకు 2 ఎలిమెంట్స్, సపరేట్ ఎలిమెంట్స్ 10, 20 అని ఇస్తే అది స్టోర్ అవ్వదు, ఇలా సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో మనము మోర్ దాన్ వన్ క్వాంటిటీ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఐ మీన్ ఇంటీజర్స్ కానీ ఆర్ స్ట్రింగ్స్ కానీ ఇలాంటి టైప్స్ ఆఫ్ వాటిని మనం స్టోర్ చేయాలి అని అనుకున్నప్పుడు మనకి ఒక గ్రూప్, ఏదైనా ఒక గ్రూప్ కానీ ఒక బంచ్ కావాలి. సో అలాంటివి లిస్ట్ అండి. ఇప్పుడు లిస్ట్ అనే దాంట్లోనే మనకి ప్రీడిఫైన్డ్ మీనింగ్ వస్తుంది కదా. ఇట్ లిస్ట్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ సర్టన్ ఆబ్జెక్ట్స్ అని. సో లెట్స్ సి, మనము ఈరోజు ఈ లిస్టుల గురించి చూద్దాము. వేరియస్ టైప్స్ ఆఫ్ లిస్ట్, వీటిని ఎలా యాడ్ చేయాలి, సపరేట్ చేయాలి, ఇవన్నీ ఈరోజు మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు లిస్ట్, మనము వేరియబుల్స్ అయితే ఒక సింగిల్ క్వాంటిటీ అని చూసాము. ఇప్పుడు చూడండి ఇక్కడ లిస్ట్ పీపుల్ అంటే ఇట్ ఈస్ యూస్ టు స్టోర్ మనకి ఆల్ ద క్వాంటిటీస్. అంటే లెస్ ఇక్కడ చూడండి టామ్, హ్యారీ, జేన్ అండ్ లెస్. సో ఈ లిస్ట్ అనేది సింటాక్స్ ఎట్లా అంటే అండి, ఫస్ట్ మనం ఈ స్క్వేర్ బ్రేసెస్ ఉన్నాయి కదండి. ఈ స్క్వేర్ బ్రేసెస్ ఉంటే ఎప్పుడైతే వి స్టార్ట్ విత్ స్క్వేర్ బ్రేస్ అండ్ ఎండ్ విత్ స్క్వేర్ బ్రేస్, అంటే ఇట్లా ఈ స్క్వేర్ బ్రేసెస్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ ఏ లిస్ట్. మనము దీంట్లో ఈ స్క్వేర్ బ్రేసెస్లో ఈచ్ క్వాంటిటీని కామా సపరేటెడ్ వాల్యూస్తో, ఈచ్ క్వాంటిటీని కామాతో సపరేట్ చేస్తూ డిక్లేర్ చేస్తే అప్పుడు దీన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఎ లిస్ట్. ఒకవేళ ఎందుకు ఈ స్క్వేర్ బ్రేసెస్ అంటున్నానండి అంటే వీ హ్యావ్ అగైన్ లైక్ ఫ్లవర్ బ్రేసెస్ అయితే మనకు ఒక వేరే డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ అయితే దట్ ఈస్ అగైన్ వన్ మోర్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. సో మనకి ఈచ్ టైప్ ఆఫ్ బ్రేసెస్కి ఒక డేటా స్ట్రక్చర్ అసైన్ అయిందండి. అందుకని యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఎ స్క్వేర్ బ్రేసెస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ లిస్ట్ అని. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు సపోజ్ టామ్, హ్యారీ, జేన్ అని. నెక్స్ట్ లిస్ట్ నేను ఇక్కడ టైప్స్ ఫస్ట్ ఇక్కడేమో ఆల్ స్ట్రింగ్స్ డిక్లేర్ చేశాను. ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని ఇంటీజర్స్ డిక్లేర్ చేశాను. నెక్స్ట్ మనకి ఈ లిస్ట్లో ఓన్లీ స్ట్రింగ్స్ ఇంటీజర్సే కాదండి, వీ కెన్ గో విత్ ఈవెన్ హెట్రోజీనియస్, అంటే మిక్స్డ్ ఆఫ్ ఐటమ్స్ కూడా మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి
అండ్ ఇదేమో ఒక ఇంటీజర్, ఇదేమో ఒక స్ట్రింగ్. ఇంటీజర్ స్ట్రింగ్ కాకుండా ఫ్లోట్ కూడా మీరు వెళ్ళొచ్చండి, అంటే 567.0.1.2 అలా అయినా వెళ్ళొచ్చు. ఇది చూడండి, ఇది UTF-8 ఎన్కోడింగ్, ఇది ఎన్కోడెడ్ వాల్యూ. అంటే ఇప్పుడు మీకు ఎన్కోడెడ్ వాల్యూస్ అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు మనకి రోమన్ న్యూమరల్స్ ఐడియా ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు x = 10 అంటే సో రోమన్ న్యూమరల్స్ ఎలాగో ఇది కూడా హెక్సాడెసిమల్ సిస్టము, బైనరీ సిస్టమ్, అలాగా ఇది UTF-8 ఎన్కోడెడ్ వాల్యూ అండి. ఇప్పుడు ఇది ఒక వాల్యూ, దిస్ ఈజ్ వన్ వాల్యూ. నేను ఎన్కోడింగ్లో ఇక్కడ ఇచ్చాను 0x45 అనేది ఒక UTF-8 ఎన్కోడెడ్ ఫర్ 69. అంటే 69 వాల్యూని నేను ఈ UTF-8 ఎన్కోడింగ్లో సేవ్ చేసి ఇలా పెట్టాను. సో ఇలాగ ఎన్కోడెడ్ వాల్యూస్ కూడా సేవ్ చేయొచ్చు. అల్టిమేట్ మీనింగ్ ఏంటంటే ఒక లిస్ట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ హెట్రోజీనియస్ టైప్ ఐటమ్స్. ఇక్కడ ఉంది చూడండి, లిస్ట్ ఈజ్ యూస్ టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ హెట్రోజీనియస్ ఐటమ్స్. హోమోజీనియస్ కానీ, ఫస్ట్ హోమోజీనియస్ అని ఇక్కడ రాశారు కదండి, హోమోజీనియస్ అయినా సేవ్ చేయొచ్చు. అంటే ఆల్ ద లిస్ట్, అంటే ఆల్ స్ట్రింగ్స్ని స్టోర్ చేయొచ్చు, ఆల్ ఇంటీజర్స్ ఆర్ స్ట్రింగ్స్ స్టోర్ చేయొచ్చు. లేకపోతే హెట్రోజీనియస్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రింగ్స్, ఇంటీజర్స్ అండ్ ఎన్కోడెడ్ వాల్యూస్ కూడా వీ కెన్ స్టోర్ ఇన్ ఎ లిస్ట్ అలాగా. అండ్ దెన్ ఇక్కడ ఫస్ట్ ఈ లిస్ట్ని ఎలా డిక్లేర్ చేసామో చూసాము. అండ్ దెన్ ఇక్కడ జస్ట్ సింపుల్గా ప్రింట్ ఎలా చేయాలో చూస్తున్నానండి. అంటే ఇక్కడ చూడండి, లిస్ట్ పీపుల్. ఇక్కడ చూడండి సింపుల్, నేను మీకు చూపించాను కదా అండి ఇంతకుముందు వేరియబుల్ టైప్, అంటే వేరియబుల్ని ఎలా ప్రింట్ చేయాలో మనం ప్రింట్ స్టేట్మెంట్ నేను చెప్పాను కదా. ప్రింట్ స్టేట్మెంట్ కామా రాసి ఒక వేరియబుల్ నేమ్ మనం అక్కడ రాస్తే అది ప్రింట్ అయిపోతుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ లిస్ట్ పీపుల్ అనేది కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇది వేరియబుల్ నేమే, బట్ నేనేంటంటే ఈ వేరియబుల్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఒక వాల్యూ బదులు నేను ఒక లిస్ట్ స్టోర్ చేస్తున్నాను అంతే. సో ఇక్కడ ఏం చేస్తుంది, మనం ఎప్పుడైతే ఇక్కడ లిస్ట్ పీపుల్ అని రాస్తుందో వాల్యూ బదులు జస్ట్ ఈ లిస్ట్ ప్రింట్ అయిపోతుంది అలాగా. సో ఇలాగే మనం ఈ లిస్ట్ని ఇలా ప్రింట్ చేయొచ్చు అంతే. సో నేను ఇక్కడ లిస్ట్ జస్ట్ ఇక్కడ ఏంటంటే వేరియస్ టైప్ ఆఫ్ లిస్ట్ని డిక్లేర్ చేశాను అండ్ దాన్ని ప్రింట్ చేశాను అంతే. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ థింగ్, అంటే కంకాటినేషన్ ఆఫ్ ద లిస్ట్. మనం ఇప్పుడు ఇంతకుముందు కంకాటినేషన్ ఆపరేటర్ యూజ్ చేసి 2-3 లిస్ట్ని యాడ్ చేశాం కదండి. ఇప్పుడు జస్ట్ వీ విల్ బి సీయింగ్ హౌ టు కంకాటినేట్ 2 లిస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ పీపుల్, సారీ జస్ట్ కొంచెం జూమ్ చేస్తానండి, కొంచెం రిక్వెస్ట్లు వచ్చాయి. సో మ్యాక్సిమం జూమ్ చేశాను నేను. సో ఇప్పుడు మనము ఇందాక 2 లిస్ట్ డిక్లేర్ చేసాం, లిస్ట్ పీపుల్ అండ్ లిస్ట్ పెట్టండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను లిస్ట్ 2 ఉన్నాయి కదండి, లిస్ట్ పీపుల్ అండ్ లిస్ట్ పెట్స్ ఉన్నాయి కదా. ఈ రెండింటిని కంకాటినేట్ చేస్తున్నాను బై యూజింగ్ ద కంకాటినేషన్ ఆపరేటర్. ప్లస్ ఇప్పుడు నేనేం చేస్తున్నానండి, ఈ జస్ట్ లిస్ట్ కంకాట్ అనే ఒక కొత్త వేరియబుల్లో 2 లిస్టులు యాడ్ చేస్తున్నాను. 2 లిస్టులు కంకాటినేషన్ ఆపరేటర్ యూజ్ చేసి ఆపరేట్ చేస్తే దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి, దిస్. సో 2 సపరేట్ లిస్టులు కాస్త ఒక సింగిల్ లిస్ట్గా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం చూసాం, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ లిస్ట్ పీపుల్, అంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ లిస్ట్. నెక్స్ట్ లిస్ట్ పెట్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ లిస్ట్. ఈ 2 ఎలిమెంట్స్, అంటే ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీస్ 4 ఎలిమెంట్స్ కలిపి 8 ఎలిమెంట్స్తో కలిపిన ఒక సింగిల్ లిస్ట్ ఫామ్ అయిపోయింది ఇలాగా. టామ్, హ్యారీ, జేన్, లిస్ అండ్ క్యాట్, టర్టిల్, గోట్ ఇలా. సో నెక్స్ట్ మీకు అర్థమైంది కదా, లిస్ట్ కంకాట్ అంటే ఇలాగ జస్ట్ సింపుల్గా లిస్ట్ చేయడం. ఇలాగ నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద లిస్ట్ అంటే ఇప్పుడు మనం ఇంతగా లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ చూసాం మనం రీసెంట్గా. అంటే ఒక స్ట్రింగ్ని మనం డిక్లేర్ చేసి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ కనుక్కున్నాం. ఇక్కడ లెంత్ ఆపరేటర్ చూసాను కదా మీకు, లెట్ మీ జస్ట్ ఇదండి లెంత్. ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ పైథాన్ ఈజ్ ఈజీ అని డైరెక్ట్ ఒక స్ట్రింగ్ని మనం లెంత్ చెక్ చేసాం. అప్పుడు చెప్పాను కదా, ఈవెన్ ఈ స్పేస్ కూడా ఇట్ విల్ బి కౌంటెడ్ యాజ్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగా సిమిలర్గా ఇప్పుడు మనము ఇక్కడ లెంత్ అని, ఇక్కడ ఒక లిస్ట్లో లెంత్ కొడితే ఏమొస్తుందంటే అండి, ఇట్ విల్ జస్ట్ గివ్ అవుట్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నాట్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఇన్ ఎ స్ట్రింగ్.
ఈచ్ ఎలిమెంట్ విల్ బి కౌంటెడ్ యాజ్ వన్ క్వాంటిటీ అండ్ మనకు ఆ లెంత్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ లిస్ట్ పీపుల్ ఉంది. లిస్ట్ పీపుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? టామ్, హ్యారీ, జేన్ అండ్ లిస్, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనకి లెంత్ ఏమని వచ్చేస్తుంది? ఇట్ విల్ గివ్ ఇట్ as 4. నెక్స్ట్ లిస్ట్ పీపుల్ యాక్సెసింగ్ ద లిస్ట్. ఈ మనము స్లైసింగ్ అండ్ డైసింగ్ ఆర్ సబ్సెట్టింగ్ చూసాం కదండి. ఇప్పుడు మనము ఒక స్ట్రింగ్లో నేను వర్డ్ అని పైథాన్ వర్డ్ డిక్లేర్ చేసి ఇక్కడ ఫస్ట్ మనం యాక్సెస్ చేసాం. ఇఫ్ యూ రిమెంబర్, లైక్ దిస్ ఈజ్ వర్డ్ ఆఫ్ 0, వర్డ్ ఆఫ్ 1. ఒక స్ట్రింగ్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఇలా యాక్సెస్ చేయాలని చూపించాను. వర్డ్ ఆఫ్ 0, 1, 2, 3 బేస్డ్ ఆన్ ఇండెక్స్ పొజిషన్స్ అని. సో సిమిలర్ వే సేమ్ అండి, లిస్ట్ కూడా మనము లిస్ట్లో కూడా మనం అలాగే యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను పీపుల్ ఆఫ్ 2 అంటే లిస్ట్ పీపుల్ సెకండ్ పొజిషన్ యాక్సెస్ చేశాను అనుకోండి అక్కడ. అండ్ ద ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఈజ్ అగైన్ సేమ్ అండి. ద పొజిషన్ విల్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ 0. లైక్ లిస్ట్ పీపుల్లో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద 0th ఎలిమెంట్ టామ్, ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ హ్యారీ. అలాగా 0, 1, 2, 3 ఇండెక్సింగ్ అనేది ఇలాగే స్టార్ట్ అవుతుంది, 0, 1, 2, 3 అలాగా. సో వెన్ ఐ సే లిస్ట్ పీపుల్ ఆఫ్ 2, సో లిస్ట్ పీపుల్ ఆఫ్ 2 అంటే ఇక్కడ చూడండి 0, 1, 2 అంటే జేన్ యాక్సెస్ అవుతుంది. సో లిస్ట్ పీపుల్ ఆఫ్ 2 అంటే ద అవుట్పుట్ విల్ బి ద జేన్. నెక్స్ట్ అట్లాగే సేమ్ ఈ రివర్స్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అంటే -1, -2, -3 అలాగా. రివర్స్ ఇండెక్సింగ్లో 0 నుంచి అవ్వదు, -1 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగా ద సేమ్ థింగ్ అగైన్. ఇక్కడ మీరు చూస్తే -1, -2, -3 హ్యారీ ఈజ్ ద థర్డ్ పొజిషన్. సో అందుకని అగైన్ సో హ్యారీ. అలాగే ఈ స్లైసింగ్ అండ్ డైసింగ్ కాన్సెప్ట్ కూడా మనకి అప్లికబుల్ అవుతుందండి. నేను చెప్పాను కదా, ద ఫస్ట్ పొజిషన్ విల్ బి ద స్టార్టింగ్ పొజిషన్, ఇదేమో ఎండింగ్ పొజిషన్. ఎండింగ్ పొజిషన్లో మనము ఏం మెన్షన్ చేయకపోతే ఇట్ విల్ జస్ట్ ప్రింట్ అవుట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ లిస్ట్. నెక్స్ట్ సో మనం ఇప్పుడు ఏం చేశాను, సెకండ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వమని చెప్పాను అండ్ ప్రింట్ ఎవ్రీథింగ్ అని చెప్పాను. సో ఇట్ ఈస్ జస్ట్ ప్రింటింగ్ జేన్ అండ్ లిస్ట్. 0, 1, 2 it is starting from Zane second position and printing everything in the list అలాగా. సో దీస్ ఆర్ ద సింపుల్ ఆపరేషన్స్ ఇన్ ద లిస్ట్ అండి. మనము నేను కొంచెం స్పీడప్ అవుతున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు ఫస్ట్లోనే ఆల్రెడీ ఇట్లా ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం స్ట్రింగ్స్ అందులోనే చూసాను కాబట్టి ఐఎమ్ జస్ట్ స్పీడింగ్ అప్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ బేసిక్ ఆపరేషన్స్ ఇన్ ద లిస్ట్. సో ఇప్పుడు వీటిని ఈ స్ట్రింగ్స్ని ఆర్ దే రీప్లేసబుల్. సో ఇప్పుడు చూద్దామండి. అంటే మనము ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి, అన్లైక్ ఇప్పుడు స్ట్రింగ్స్లో ఇఫ్ యూ రిమెంబర్ మనం స్ట్రింగ్స్లో ఎలిమెంట్స్ని రీప్లేస్ చేయలేమండి. ఇఫ్ యూ రిమెంబర్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, పైథాన్ని జేతో రీప్లేస్ చేసి జేవై పైథాన్ అని అప్పుడు మనం చూసాం. సో ఐ థింక్ యా సో ఇక్కడ జైతాన్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ అనేవి నాట్ రీప్లేసబుల్. అంటే ఇప్పుడు నేను ఒక వర్డ్ పైథాన్ అని డిక్లేర్ చేశాను, ఆ పైథాన్ అనే వర్డ్లో జే తీసేసి పి నేను రీప్లేస్ చేయలేను. ఒకవేళ నేను అలా చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. మీరు ఇక్కడ చూసాను కదా, అంటే ఒక కొత్త స్ట్రింగ్ తీసుకుని అందులో ఫస్ట్ పైథాన్ నుండి పీ తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్నీ యాక్సెస్ చేసి నెక్స్ట్ వీ హ్యావ్ టు దాన్ని తీసుకొని వచ్చి వీ హ్యావ్ టు కంకాటినేట్ విత్ ద ఎలిమెంట్ జే. సో దిస్ ఈజ్ హౌ మనము ఒక పైథాన్ అనే వర్డ్లో జస్ట్ పీ రీప్లేస్ చేసి వెన్ వీ వాంట్ టు ప్రింట్ జే ఇంత ప్రాసెస్ ఉంది. బికాజ్ ఇదంతా ప్రాసెస్ ఎందుకని, బికాజ్ వీఆర్ అనేబుల్ టు రీప్లేస్ పీ ఇన్ పైథాన్. ఇక్కడ నేను వర్డ్ పైథాన్ అని డిక్లేర్ చేశాను, నాకు వర్డ్ ఇదే ఉండాలి అంటే ఇదే వేరియబుల్ ఉండాలి, జస్ట్ పీ వెళ్ళిపోయి అలా రావాలి అంటే మనం డైరెక్ట్గా రీప్లేస్ చేయలేము. మనం మళ్ళీ ఎలా అంటే ఐ హ్యావ్ టు అగైన్ డిక్లేర్ సపరేట్లీ. నేను ఇలాగా సపరేట్గా డిక్లేర్ చేయాలండి. వర్డ్ అని రాసి ఈక్వల్ టు ఇలాగా, అప్పుడు ఇలా వీ హ్యావ్ టు డిక్లేర్ వన్స్ అగైన్ బై రీప్లేసింగ్. అంటే జస్ట్ పీ బదులు ఇఫ్ ఐ వాంట్ టు గో విత్ జే ఐ హ్యావ్ టు డిక్లేర్ ఇట్ ఇన్
అగైన్ డిక్లేర్ సపరేట్లీ ఇన్ ద నెక్స్ట్ లైన్. అప్పుడు మాత్రమే వీ కెన్ మేక్ దట్ ఆపరేషన్ హ్యాపెన్. బట్ మనకి లిస్ట్లో అట్లాంటి ఇష్యూ ఏమి ఉండదండి. ఏంటంటే సో ఈ స్ట్రింగ్స్ అనేవి దీస్ ఆర్ నాట్ మ్యూటబుల్. మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అనే కాన్సెప్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మ్యూటబుల్ అంటే ఏంటంటే చేంజబుల్, అంటే దాన్ని చేంజ్ చేయొచ్చు. వీ కెన్ డూ సర్టెన్ చేంజెస్, వీ కెన్ యాక్సెస్ దోస్ థింగ్స్ అని దాన్ని మనం మ్యూటబుల్ అంటాం. సో అన్లైక్ స్ట్రింగ్స్, లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్. అంటే స్ట్రింగ్స్లో అయితే మనము చేంజెస్ తీసుకురాలేము అండ్ వీ కెనాట్ మేక్ ద చేంజెస్ ఇన్ దోస్. యూ హ్యావ్ టు డిక్లేర్ వన్స్ అగైన్ టు మేక్ ద చేంజెస్. బట్ ఇక్కడ ఏంటంటే లిస్ట్ అనేవి మ్యూటబుల్. ఇప్పుడు అది ఎలా అని చూద్దాం. ఇప్పుడు లిస్ట్ పెట్స్ అని ఉందండి. ఈ లిస్ట్ పెట్స్ అంటే ఏంటి? ఇక్కడ చూసాం కదా, లిస్ట్ ఆఫ్ పెట్స్ అంటే క్యాట్, టర్టిల్, గోట్ అండ్ డాగ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఈ క్యాట్ వద్దు, ఈ సేమ్ లిస్ట్లోనే ఐ జస్ట్ వాంట్ టు రీప్లేస్ క్యాట్ విత్ టీరెక్స్. నాకు ఐ వాంట్ జస్ట్ రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ టు బి సేమ్. ఐ జస్ట్ వాంట్ టు ఇన్స్టెడ్ ఆఫ్ క్యాట్ టీరెక్స్ కావాలి. సో నేను ఏం చేస్తాను, సింపుల్గా లిస్ట్ ఆఫ్ పెట్స్ జీరో అండ్ ఇది నేను మీకు ఇక్కడ చూపించాను కదా. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ పెట్స్ ఇక్కడ 2 అంటే జేన్ వచ్చింది లిస్ట్ ఆఫ్ పీపుల్లో. సో వెన్ ఐ సే లిస్ట్ ఆఫ్ పెట్స్ 0, జనరల్గా వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ యాక్సెసింగ్ క్యాట్. నేను ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తూ నేను దాన్ని ఐఎమ్ జస్ట్ ఈక్వేటింగ్ ఇట్ టు టీరెక్స్. వెన్ ఐ జస్ట్ ఈక్వేట్ ఇట్ టు టీరెక్స్, ఇది ఇండెక్స్ పొజిషన్లో అది అసైన్ చేసేస్తుంది. సో ఇప్పుడు చూడండి, నౌ వెన్ ఐ ప్రింట్ లిస్ట్ ఆఫ్ పెట్స్ యూ కెన్ సీ హియర్ టీరెక్స్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ క్యాట్ ఉండాలి. సో ఇన్ ద లిస్ట్ ఆఫ్ పెట్స్ లిస్ట్లో క్యాట్ రిప్లేస్ అయ్యి టీరెక్స్ వచ్చేసింది. అదే మనం లాస్ట్ టైం లాగా స్ట్రింగ్స్లో కంకాటినేషన్ ఆపరేటర్ యూజ్ చేసి దాన్ని తీసుకెళ్ళి కొత్త న్యూ లిస్ట్ డిఫైన్ చేసి ఇలాగా చేయాల్సిన అవసరం లేదు. సో వీ జస్ట్ డైరెక్ట్లీ ఇండెక్స్ పొజిషన్ యూజ్ చేసి వీ కెన్ మేక్ ద చేంజెస్ టు ద లిస్ట్. సో ఓకే, ఓకే. సో ఇన్ ద సిమిలర్ వే మల్టిపుల్ ఎలిమెంట్స్ని కూడా మనం రీప్లేస్ చేయొచ్చండి. సో ఇప్పుడు నేను ఇందాక సింగిల్ ఎలిమెంట్ మాత్రమే చూపించాను. అంటే టీరెక్స్, ఇక్కడ చూడండి, క్యాట్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాట్ ఐ జస్ట్ మేడ్ ద చేంజెస్ టు టీరెక్స్. ఇప్పుడు ఒకవేళ నాకు మళ్ళీ ఈ 2 ఎలిమెంట్స్ బదులు ఐ వాంట్ పైథాన్ అండ్ ఎలిఫెంట్. ఈ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ బదులు ఐ జస్ట్ వాంట్ టు టేక్ పైథాన్ అండ్ ఎలిఫెంట్ యాజ్ అ న్యూ ఎలిమెంట్స్. సో స్లైసింగ్ అండ్ డైసింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఫస్ట్ నేను ఇది రాశాను అనుకోండి, స్టార్ట్ ఫ్రమ్ 0 ఎండ్ అట్ 2. అప్పుడు వాట్ దిస్ విల్ ప్రింట్ టీరెక్స్ అండ్ టర్టిల్ బికాజ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 అండ్ ఎండింగ్ అట్ 2. సో ఈ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని యాక్సెస్ చేస్తున్నాను లిస్ట్ పెట్స్లో. సో వెన్ ఐ జస్ట్ రీప్లేస్ విత్ పైథాన్ అండ్ ఎలిఫెంట్, ఇలాగా పైథాన్ అండ్ ఎలిఫెంట్తో రీప్లేస్ చేస్తే అది ఏమవుతుందంటే లిస్టులో ఆ 2 ఎలిమెంట్స్ మాత్రమే రీప్లేస్ అవుతాయి. సో ఈ లిస్ట్లో పైథాన్ అండ్ ఎలిఫెంట్ రీప్లేస్ అయింది, గోట్ అండ్ డాగ్ సేమ్గా ఉంది. సో మనము ఒక్క ఎలిమెంట్ని మాత్రమే రీప్లేస్ చేయడం అని కాదు, బై యూసింగ్ ద స్లైసింగ్ అండ్ డైసింగ్ కాన్సెప్ట్ వీ కెన్ ఈవెన్ రీప్లేస్ మల్టిపుల్ ఎలిమెంట్స్. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు షో విత్ దిస్. సో నెక్స్ట్ ఒకవేళ ఈ లిస్ట్లో ఇఫ్ ఐ వాంట్ టు రీప్లేస్ గోట్ అండ్ డాగ్ అంటే మనం గోట్ అండ్ డాగ్ డిలీట్ చేయాలనుకుంటున్నాం, తీసేయాలనుకుంటున్నాం. సో ఈవెన్ దట్ ఈస్ పాసిబుల్. లైక్ యూ కెన్ సీ హియర్, నేను ఇప్పుడు గోట్ అండ్ డాగ్ని యాక్సెస్ చేస్తున్నాను. లిస్ట్ ఆఫ్ పెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 0 ఎండ్ అట్ 4. స్టార్ట్ ఫ్రమ్ 2 ఎండ్ అట్ 4. స్టార్ట్ ఫ్రమ్ 2 అంటే దిస్ ఈస్ ద సెకండ్ పొజిషన్ గోట్, అండ్ ఎండ్ అట్ 4 అంటే జస్ట్ వీఆర్ గోయింగ్ అంటిల్ ఎండ్. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఐ వాంట్ దీస్ పొజిషన్స్ టు బి అన్ ఎంటీ. నేను ఎంటీగా లిస్ట్ ఇస్తున్నాను. సో ఇట్ విల్ గెట్ సేవ్డ్ అండ్ దెన్ ఇక్కడ చూడండి, పైథాన్ అండ్ ఎలిఫెంట్, ఇట్ హ్యాస్ రిమూవ్డ్ ద గోట్ అండ్ డాగ్. ఓకే, ఇప్పుడు నాకేం చేయాలి? అసలు ఈ ఆపరేషన్స్ కాదండి, నాకు ఉన్న లిస్ట్కే ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలి. నాకు ఫాక్స్ అనే ఎలిమెంట్ నేను ఒక లిస్ట్కి యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనకి లిస్ట్లో అపెండ్ ఆపరేషన్ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు అదే మనము ఇందాక చూసాం కదా, స్ట్రింగ్స్ కాన్సెప్ట్లో ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలంటే కంకాటినేషన్ ఆపరేటర్ ద్వారా చేసాం. అంటే జే, పైథాన్ ఎలిమెంట్కి జే అనే సపరేట్ క్యారెక్టర్ డిక్లేర్ చేసి యాడ్ చేశాను. కానీ ఇక్కడ అలా కాదు, సింపుల్ లిస్ట్ ఆఫ్ పెట్స్ డాట్ అపెండ్.
అపెండ్ అనే ఫంక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అపెండ్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ అపెండ్ అనే మీనింగ్, సో లిటరల్గా ఇంగ్లీష్ మీనింగ్ కూడా విచ్ ఈజ్ మీనింగ్ టు యాడ్ సంథింగ్. సో ఈ లిస్ట్ పెట్స్ అనే లిస్ట్కి ఐఎమ్ జస్ట్ అపెండింగ్ ద ఫాక్స్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే పైథాన్ ఎలిఫెంట్ అపెండింగ్ ద ఫాక్స్, అలాగా లిస్ట్ పెట్స్. సో ఇంకా ఒకవేళ లెట్స్ సే ఇఫ్ మనము ఈ ఆపరేషన్ యూస్ చేసి వీ కెన్ ఈవెన్ క్లియర్ అవుట్ దర్ ఎంటైర్ లిస్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూస్ చేసి క్లియర్ చేశాను కదా. ఒకవేళ నాకు ఒక లిస్ట్లో ఎలిమెంట్స్ మొత్తం డిలీట్ చేయాలనుకోండి, ఐ కెన్ జస్ట్ యూస్ దిస్ కమాండ్. లైక్ పర్టికులర్ లిస్ట్ తీసుకొని టోటల్ లిస్ట్ని ఎంటీ లిస్ట్కి డిక్లేర్ చేస్తే ఇట్ విల్ ఎంటీ అవుట్. It will remove all the elements in that particular list and it will clear the list. Okay. Okay. Let's move to the next. Nested list. Next concepts ki వెళ్దాం. సో ఇప్పుడు లిస్ట్లోనే నెస్టెడ్ లిస్ట్లు కూడా ఉంటాయండి. అంటే ఏ లిస్ట్ ఇన్సైడ్ ఏ లిస్ట్, వీ విల్ సీ దట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, లిస్ట్ నెస్టెడ్. ఇందులో ఏంటంటే ఇప్పుడు లిస్ట్ ఆఫ్ పీపుల్ అనేది ఒక లిస్ట్, లిస్ట్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఇట్ ఈస్ ఎ సెకండ్ సపరేట్ లిస్ట్. సో ఈ బోత్ లిస్ట్ని నేను ఇంకొక లిస్ట్లో డిక్లేర్ చేశాను. సో దిస్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ లిస్ట్. ఒక లిస్ట్ లోపలే మల్టిపుల్ లిస్ట్ ఉండడం. అండ్ హౌ ఈస్ దాట్, ఇక్కడ చూడండి మీకు అవుట్పుట్. సో ఇప్పుడు నేను లిస్ట్ పీపుల్ ప్రింట్ చేశాను, లిస్ట్ ఫ్లవర్స్ కూడా ప్రింట్ చేశాను. సో దీస్ టూ ఆర్ సపరేట్ లిస్ట్. అండ్ లిస్ట్ నెస్టెడ్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ అవుట్ సైడ్ స్క్వేర్ బ్రేసెస్ ఉన్నాయి. సో ఇట్ ఈజ్ అన్ ఫుల్ లిస్ట్. ఇందులో ఇక్కడ చూడండి మళ్ళీ సబ్ లిస్ట్ కూడా ఉంది, లిస్ట్ ఆఫ్ పీపుల్, ఇది ఒక లిస్ట్. అండ్ లిస్ట్ ఆఫ్ ఫ్లవర్స్, సో దిస్ ఈజ్ అగైన్ ఏ న్యూ లిస్ట్. ఇలాగా 2 types ఆఫ్ లిస్ట్లు మనకు వచ్చేసాయి. సో బోత్ థింగ్స్ ఆర్ ఏ లిస్ట్ కంటైనింగ్ సబ్, అలాగే. అండ్ ఆల్సో దీన్ని కూడా మనము ఇండెక్సింగ్ ఎలా అంటే సేమ్ యాజ్ ద అదర్ థింగ్. అంటే దీంట్లో ఏంటంటే సబ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుందండి. సో ఇప్పుడు ఇందులో మనకి 2 లిస్టులు ఉన్నాయి. సో వెన్ ఐ సే 1, ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ నెస్టెడ్ 1 అంటే ఏమవుతుందంటే ఈజీ. ఇప్పుడు ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్ అవుతుందండి. ఇప్పుడు నార్మల్ లిస్ట్లో ఏమవుతుందంటే టామ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలిమెంట్, హ్యారీ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలిమెంట్, జేన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలిమెంట్. ఇక్కడ ఇవి ఎలిమెంట్స్. ఈ నెస్టెడ్ లిస్ట్లో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ లిస్ట్ ఈజ్ వన్ ఎలిమెంట్, ఈ సెకండ్ లిస్ట్ ఒక 1 ఎలిమెంట్, అలా అనమాట. సో ఈచ్ లిస్ట్ విల్ బి అన్ ఎలిమెంట్ ఇన్ ఎ నెస్టెడ్ లిస్ట్, అలాగా. సో వెన్ ఐ సే 1, ఈ ఇండెక్సింగ్ ద్వారా ఇలా చేస్తే ఈ సెకండ్ లిస్ట్ యాక్సెస్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ 1 ఎలిమెంట్ 0, దిస్ ఈజ్ ద సెకండ్ ఎలిమెంట్ 1. సో అందుకని వెన్ ఐ సే 1, సో దిస్ సెకండ్ ఎలిమెంట్ విల్ బి యాక్సెసింగ్. సో నేను ఇప్పుడు చూడండి లిస్ట్ ఆఫ్ నెస్టెడ్ 1 అనగానే రోజ్, లిల్లీ, ట్యూలిప్ అండ్ ల్యాంటానా మనము సెకండ్ లిస్ట్ యాక్సెస్ చేసాం. ఇప్పుడు నేను ఒకవేళ లిస్టులో సబ్ ఎలిమెంట్స్ యాక్సెస్ చేయాలనుకోండి, అది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కమాండ్ చూడండి, లిస్ట్ నెస్టెడ్ ఫస్ట్ 0 అని రాశాను. అంటే ఏంటి, గో టు ద ఫస్ట్ ఎలిమెంట్, అంటే ఇది ఫస్ట్ లిస్ట్లోకి వచ్చేసాను. తర్వాత ఏమన్నాడు, మళ్ళీ 1 అని రాశాను. సో యూ కెన్ దీంట్లో ఈ సబ్ లిస్ట్లో ఫస్ట్ పొజిషన్ అంటే టామ్ కాదు, నెక్స్ట్ హ్యారీ. సో ఇలాగా ఈ నెస్టెడ్ లిస్ట్ ఆపరేషన్. లిస్ట్ నెస్టెడ్ 0 అంటే కమ్ టు ఫస్ట్ ఎలిమెంట్ which is for a list and go to the first position అంటే ఇది, సో which is Harry. సో ఇలాగ నెస్టెడ్ లిస్ట్ని అందులో లిస్ట్లు కానీ లేకపోతే అందులో సబ్ ఎలిమెంట్స్ని కానీ ఎలా యాక్సెస్ చేయాలంటే ఇలా యాక్సెస్ చేయాలండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. సో వీడియో వేరే వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ లేదండి మా, సో ఐ థింక్ యూ ట్రై టు రీజాయిన్. ఓకే,
నెక్స్ట్ ఈ అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్ కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయండి లిస్ట్లో, ఈ రివర్స్, ఇవన్నీ. లెట్ us see ఆల్ దీస్ ఆపరేషన్స్ టుడే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక మనం స్ట్రింగ్స్ యూజ్ చేసాం కదా, ఇప్పుడు జస్ట్ నేను మీకు ఈ ఇంటీజర్ ఆపరేషన్స్ అన్ని డిక్లేర్ చేసి చూపిస్తున్నాను. సో లెట్ us డిక్లేర్ 3 లిస్ట్ 1 2 3 వేర్ లైక్ 3 ఎలిమెంట్స్ 100 200 ఇలాగా ఈ లిస్ట్ని నేను చేశాను. నెక్స్ట్ ఇలాగా ఇప్పుడు ఈ అపెండ్ ఆపరేషన్ మీకు ఏం చేస్తుంది అనేది చూపిస్తాను. ఈ లిస్ట్ 1 ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ లిస్ట్ 1కి ఐఎమ్ జస్ట్ అపెండింగ్ 400. సో ఎప్పుడైతే నేను ఈ అపెండ్ ఆపరేషన్ చేస్తే ఏమవుతుందంటే అండి, ఇట్ విల్ జస్ట్ యాడ్ ద ఎలిమెంట్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. మీరు గుర్తుపెట్టుకోవాలి, అపెండ్ అనేది లిస్టులో ఎలిమెంట్ అంటే ఆ లిస్ట్ లోపల ఎలిమెంట్ యాడ్ చేస్తుంది, అది ఎండింగ్కి యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు -400 యాడ్ చేశాను కదా, దీని అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి, లిస్ట్ అపెండ్ 100 200 300 ఎండింగ్లో 400 యాడ్ చేస్తుంది. ఇది సపరేటింగ్ అంటే లిస్టులో ఒక ఎలిమెంట్ లాగానే యాడ్ చేసేస్తుంది, సపరేట్గా ఏం యాడ్ చేయదండి. నేను మీకు చూపిస్తాను అంటే వై ఐఎమ్ స్పెసిఫైయింగ్ దిస్ సపరేట్లీ. సో ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఐఎమ్ జస్ట్ యాడింగ్ ఇట్ యాజ్ ఎ అపెండ్ అని చెప్పి -400 అని డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు నేనేం ఒకవేళ దేర్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్, నాకు ఎలా అంటే ఈ లిస్ట్ 1 ఎలిమెంట్స్ అన్నీ నాకు లిస్ట్ 2లో కావాలి. అంటే వాట్ ఐ మీన్ ఇస్, ఇప్పుడు లిస్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 15 25. ఇప్పుడు నాకు లిస్ట్ 2 ఎలా ఉండాలి అంటే 5 15 25 100 200 300. ఈ లిస్ట్ 2లో ఉన్న వాల్యూస్ అన్నిటికీ 1 వాల్యూస్ మొత్తం వచ్చి ఇక్కడ యాడ్ అవ్వాలి. సో ఇలాంటి టైప్లో అంటే వెన్ వీఆర్ డీలింగ్ విత్ లిస్ట్, అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్టెండ్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చండి. సో హియర్ list2 డాట్ ఎక్స్టెండ్ list1 అంటే ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఎక్స్టెండ్ అన్నప్పుడు ఫస్ట్ లిస్ట్ తెచ్చి సెకండ్ లిస్ట్లోకి యాడ్ చేయదండి, ఆ ఎలిమెంట్స్ని మాత్రమే తీసుకొని వచ్చి లిస్ట్ 2లోకి యాడ్ చేసేస్తుంది. అది కూడా లాస్ట్లో. ఇప్పుడు చూద్దాం, ఐ విల్ షో యూ ద అవుట్పుట్. ఇక్కడ చూడండి, నేను మీకు చెప్పాను కదా లిస్ట్ 2, ఇప్పుడు లిస్ట్ 2 ఏమో 5 15 25, దీనికి లిస్ట్ 1 ఎలిమెంట్స్ మొత్తం. సో ఇది లిస్ట్ 1 100 200 300 400 అన్నీ ఎండింగ్లో యాడ్ చేసింది. యాడ్ చేయమంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఏం చేయదండి. ఇప్పుడు మనము నెస్టెడ్ లిస్ట్ ఉంది కదా, ఎక్స్టెండ్ అంటే ఇది ఏం చేస్తుందంటే ఓల్డ్ లిస్టులో ఉన్న ఎలిమెంట్స్, అంటే ఇప్పుడు చూడండి నేను list2 డాట్ ఎక్స్టెండ్ అని కమాండ్ రాశాను. సో లిస్ట్ 1లో ఈ లిస్ట్ని తెచ్చి జస్ట్ ఎండింగ్లో యాడ్ చేసేయచ్చు, అలా చేయదు. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ లిస్ట్ 1లో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఆ ఎలిమెంట్స్ని మాత్రమే కొత్త లిస్ట్లోకి యాడ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్టెండ్. అపెండ్లో అయితే ఎలిమెంట్ ఎండింగ్లో యాడ్ చేస్తుంది, ఎక్స్టెండ్ అయితే ఈ లిస్ట్లో ఉన్న లిస్ట్ని రిమూవ్ చేసి అందులో ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే ఎండింగ్లో యాడ్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ద ఆపరేషన్ ఆఫ్ ఎక్స్టెండ్ ఈస్. నెక్స్ట్ వచ్చేది ఇన్సర్ట్ అండి. ద థర్డ్ ఇన్సర్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇందాక ఎలిమెంట్ ఇప్పుడు మనం యాక్సెసింగ్ చేయడం చూసాం కదండి, ఇది జస్ట్ అంటే బై యూజింగ్ ఈక్వాలిటీ ఆపరేటర్ నేను మీకు చూపించాను. అంటే ఒక ఎలిమెంట్ని ఎలా చేయాలి, ఇక్కడ చూడండి నేను మీకు క్యాట్ ప్లేస్లో టీరెక్స్ పెట్టాలి అంటే నేను మీకు చూపించాను కదా, అంటే ఇండెక్స్ 0 రిమూవ్ చేసేసి టీరెక్స్ అని ఇలా ఈక్వాలిటీ ఆపరేటర్ ద్వారా చూపించాను. సో అప్పుడు ఈక్వాలిటీ ఆపరేటర్ కాకుండా ఇన్సర్ట్ అనే కమాండ్ కూడా యూజ్ చేయొచ్చండి. ఎలా అంటే లిస్ట్ 2లో ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాను. ఎక్కడ థర్డ్ పొజిషన్లో అండ్ వాట్ ఈస్ ద ఎలిమెంట్ -400. సో ఈ థర్డ్ పొజిషన్లో -400 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయమని బై యూజింగ్ ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. సో దీని ద్వారా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి list2 ఇన్సర్ట్, ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఇందాక ఏముంది 0 1 2 3 థర్డ్ పొజిషన్లో 100 ఉందండి మనకు list2లో. ఇప్పుడు నేను ఈ 100th ఎలిమెంట్ తీసేసి నేను అక్కడ ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాను. అంటే ఇన్సర్ట్ అంటే అది ఎలిమెంట్ని రిమూవ్ చేయదండి.
ఉన్న ఎలిమెంట్స్ని పుష్ చేసి అక్కడ ఆ థర్డ్ పొజిషన్లో ఇప్పుడు న్యూ ఎలిమెంట్ పెడుతుంది. సో నేను మీకు అందుకనే ఇది మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే అలా అయితే ఏమవుతుందంటే ఈక్వాలిటీ ఆపరేటర్ ద్వారా ఈక్వాలిటీ ఆపరేటర్ యూజ్ చేస్తే ఎలిమెంట్ని రిమూవ్ చేసేసి రీప్లేస్ చేస్తుంది. అంటే ఈక్వాలిటీ ఆపరేటర్ విల్ రీప్లేస్ ద ఎలిమెంట్, బట్ ఇన్సర్ట్ అనేది అది రీప్లేస్ చేయదండి, ఇట్ విల్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్. అందుకనే మనం ఇన్సర్ట్ అంటున్నాం. అంటే ఇన్సర్ట్ అంటే యు ఆర్ పుషింగ్ ద ఎలిమెంట్ ఇన్ దట్. సో ఈ థర్డ్ పొజిషన్లో -400 పెడుతుంది, బట్ ఈ 100ని రిమూవ్ చేయట్లేదు, ఇట్ విల్ జస్ట్ పుష్ ద ఎలిమెంట్స్ టు ద రైట్ పుష్ చేసి ఇక్కడ చూడండి అగైన్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్. సో వెన్ యూ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్, all the elements that are present in the previous list will not change. ఆ ఎలిమెంట్స్ ఉండేవి అలాగే ఉంటాయి, జస్ట్ ఆ పర్టికులర్ పొజిషన్లో మనకి ఈ -400 అనేది ఇన్సర్ట్ అవుతుంది. అలాగా లిస్ట్ 2 డాట్ రిమూవ్ -400 ఇలాగా ఈ కొత్త ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. అలాగా ఇక్కడ. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే రీప్లేసింగ్ అన్ ఎలిమెంట్ బై యూజింగ్ ఈక్వాలిటీ ఆపరేటర్, ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ బై యూజింగ్ పొజిషన్, అంటే కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలంటే. సో మనకి రీప్లేసింగ్కి ఇన్సర్టింగ్కి మీకు డిఫరెన్స్ అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రిమూవ్ అండి. ఇప్పుడు రిమూవ్ చేయాలనుకోండి ఒక ఎలిమెంట్, రిమూవ్ ఈజ్ ఈజీ, ఎందుకంటే మనకి ఇన్సర్టింగ్ అన్నా కానీ మనకి పొజిషన్ తెలియాలి, ఏ పొజిషన్లో మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు అని అనుకొని ఆ పర్టిక్యులర్ పొజిషన్ని మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. బట్ రిమూవ్ కమాండ్ వాడాలనుకుంటే మాత్రం మనం జస్ట్ ఆ ఎలిమెంటే స్పెసిఫై చేస్తే చాలు. ఇప్పుడు నాకు -400 అనే ఎలిమెంట్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను పర్టికులర్ లిస్ట్ 2 నుంచి. సో ఐ కెన్ జస్ట్ సే లిస్ట్ 2 డాట్ రిమూవ్ అని చెప్తే చాలు, నో నీడ్ టు ఈవెన్ స్పెసిఫై ద పొజిషన్ ఆర్ ఇండెక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. సో వెన్ ఐ సే జస్ట్ లిస్ట్ రిమూవ్, అది డైరెక్ట్గా రిమూవ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇందాక -400 రిమూవ్ చేశాను. వెన్ ఐ సే రిమూవ్, అది ఏం చేస్తుందంటే ఫస్ట్ లిస్ట్ స్టార్ట్, ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఉందనుకోండి, ఫస్ట్ ఎక్కడైతే -400 వస్తుందో అది రిమూవ్ చేస్తుంది, ప్రింట్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ లిస్ట్ ఉంది కదా, ఇది లేటెస్ట్ లిస్ట్, ఇందులో -400 2 టైమ్స్ వచ్చింది మనకి. ఎక్కడెక్కడ థర్డ్ పొజిషన్లో వచ్చింది అండ్ అగైన్ 7th పొజిషన్లో కూడా వచ్చింది. సో వెన్ ఐ సే లిస్ట్ రిమూవ్ -400, నేను రిమూవ్ కమాండ్ యూజ్ చేసి -400 చేస్తే ఇది ఫస్ట్ లిస్ట్ ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడ వస్తుంది, థర్డ్ పొజిషన్లో వస్తుంది, అక్కడ రిమూవ్ చేసేస్తుంది, నెక్స్ట్ లిస్ట్ ప్రింట్ చేస్తుంది. అంటే మల్టిపుల్ టైమ్స్ ఉన్నా కన్సిడర్ చేయదు, జస్ట్ అది స్టార్ట్ చేసి ఎక్కడైతే ఫస్ట్ అక్కరెన్స్ వస్తుందో అది రిమూవ్ చేస్తుంది, వదిలేస్తుంది. ఇట్ విల్ నాట్ రిమూవ్ ఆల్ ద అక్కరెన్సెస్ ఆఫ్ దట్ ఎలిమెంట్, ఇట్ విల్ ఓన్లీ రిమూవ్ ద ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్. నేను ఎప్పుడైతే రిమూవ్ కమాండ్ వాడితే ఫస్ట్ ఎక్కడైతే అక్కరెన్స్ వస్తుందో అక్కడ మాత్రమే అది రిమూవ్ చేస్తుందండి. సో దట్ ఈజ్ రిమూవ్ కమాండ్. ఓకే, నెక్స్ట్ డెలీట్ అండి. వెన్ ఐ డెలీట్ కమాండ్, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డెలీట్ లిస్ట్ 2 of 6. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ద ఎలిమెంట్ అట్ పొజిషన్ 6. ఆ ఎలిమెంట్ని డెలీట్ చేస్తున్నాను. మామూలుగా అయితే మనము ఈ డెలీట్ అంటే ఇంతకుముందు కొన్ని ఆపరేషన్స్ చూసాం, కొన్ని ఎలిమెంట్స్ని డెలీట్ ఎలా చేయాలి అని. అదో ఇక్కడ మీకు చూపించాను కదా, ఎంటీ లిస్ట్ ఇచ్చి అవి ఎండింగ్ ఎలిమెంట్స్, అంటే ఒక లిస్ట్ ఒక కంటిన్యూస్ ఎలిమెంట్స్, అంటే ఇట్లా గోట్ నుంచి డాగ్ ద్వారా అంటే ఈ 3rd 4 ఇట్లా కంటిన్యూస్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి అంటే ఇది ఇలా చేయొచ్చు. ఇప్పుడు నాకు పర్టికులర్ ఎలిమెంట్ ఇట్లా మిడిల్ ఆఫ్ ద ఎలిమెంట్ దాన్ని రిమూవ్ చేయాలి అనుకోండి, ఇలా ఎంటీ బ్రేసెస్ ఇవ్వచ్చు. ఎంటీ బ్రేసెస్ కాకుండా ఐ కెన్ ఈవెన్ యూజ్ డెలీట్ కమాండ్, లైక్ డెలీట్ లిస్ట్ 2
ఆఫ్ సిక్స్త్ అంటే అది ఏం చేస్తుందంటే రిమూవ్ ద ఐటమ్ అట్ ఇండెక్స్ 6 అలాగా. సో లెట్ us see the output. ఇక్కడ చూడండి లిస్ట్ డిలీట్ ఆఫ్ 6 అంటే 5, 15. ఇప్పుడు 6th పొజిషన్లో ఏముంది 0, 1, 2, 3, 4, 5, 6. 6th పొజిషన్లో -400 ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బై యూజింగ్ delete ఆప్షన్ I have just deleted -400. -400 డిలీట్ చేశాను. సో -400 డిలీట్ చేసేసి ప్రింట్ చేశాను. సో దిస్ ఈజ్ వాట్ డిలీట్ డస్. అది సో డిలీట్ ఆప్షన్ ఏం చేస్తుందంటే మనము డిలీట్కి ఇలాగా పొజిషన్ మెన్షన్ చేయాలండి. రిమూవ్ అయితే నేను చెప్పాను కదా, రిమూవ్ అయితే ఇలాగా, డిలీట్ అయితే ఇలా. డిలీట్ అనే దానికి మనం పొజిషన్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కమ్స్ పాప్. పాప్ ఏం చేస్తుందంటే అంటే రిమూవ్ అండ్ రిటర్న్స్ ద లాస్ట్ ఐటమ్ ఇన్ ద లిస్ట్. సో ఇప్పుడు నేను list2.pop అన్నాను అనుకోండి, ఈ పాప్ అనేది ఆటోమేటిక్గా లాస్ట్ ఎలిమెంట్, ఆ లిస్టులో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేసి రిటర్న్స్ చేసేస్తుంది. సో ఇప్పుడు లెట్స్ సీ దాని అవుట్పుట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాశాను, list2.pop అన్నాను, ఇండెక్స్ మెన్షన్ చేయలేదు, ఆర్ ఎలిమెంట్ ఇలా ఇండెక్స్ మెన్షన్ చేయలేదు, లేకపోతే ఒక ఎలిమెంట్ కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే బై డిఫాల్ట్ పాప్ విల్ జస్ట్ రిమూవ్ అండ్ రిటర్న్ ద లాస్ట్ ఎలిమెంట్. అలాగా. సో list2pop అంటే ఇక్కడ చూడండి, ఇది లేటెస్ట్ list2. ఇందులో లాస్ట్ ఎలిమెంట్ ఏముంది 300 ఉంది. సో వెన్ ఐ సే పాప్ ఇట్ విల్ జస్ట్ రిమూవ్ ద లాస్ట్ ఎలిమెంట్. లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేసి మిగతా లిస్ట్ మొత్తం రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేసింది, ఇంకా తర్వాత లిస్ట్ మొత్తాన్ని రిటర్న్ చేసేసింది. అలాగా. దట్ ఈస్ వాట్ ద పాప్ ఇస్. నౌ లెట్ us go to the next command which is ఇప్పుడు ఇండెక్స్ అండి. ఇది ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒక లిస్ట్ ఉందనుకోండి, ఆ లిస్ట్లో ఒక 50 ఎలిమెంట్స్ పైనే ఉన్నాయి. ఇట్ ఈస్ అ వెరీ లార్జ్ లిస్ట్. అదొక వెరీ లార్జ్ లిస్ట్ అండి. ఇప్పుడు మీకు అందులో ఆ ఇండెక్స్లో ఒక ఎలిమెంట్, ఇప్పుడు సపోజ్ ఈ 50 అనే ఎలిమెంట్ ఎక్కడుందో తెలియాలి. మీకు 50 అనే ఎలిమెంట్ ఎక్కడుందో తెలియదు, మీరు తెలుసుకోవాలనుకున్నారు. సో వెన్ ఐ సే ఇండెక్స్, ఈ ఇండెక్స్ ఆఫ్ 50 అని నేను రాశాను అనుకోండి, అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిటర్న్ మీ ద పొజిషన్ ఆఫ్ దట్ ఎలిమెంట్. అంటే 50 అనే ఎలిమెంట్ ఏ పొజిషన్లో ఉందో మనకు చెప్తుంది. ఇప్పుడు చూద్దాం, మీకు ఐ జస్ట్ షో విత్ యూ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, list3. list3 ఎలా ఉందండి? ఓకే, లెట్ మీ జస్ట్ షో. యా, దిస్ ఈజ్ list3. ఇప్పుడు ఇది list3. నేను ఇక్కడ ఇందులో మల్టిపుల్ టైమ్స్ 50 వచ్చింది. ఇప్పుడు నేను list3లో 50 అని అడిగాను అనుకోండి, ఇండెక్స్ కమాండ్ యూజ్ చేశాను అనుకోండి. ఇండెక్స్ కమాండ్ యూజ్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ list3.index50 అని మెన్షన్ చేస్తే అది ఇండెక్స్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈజ్ 1. అంటే ఫస్ట్ టైం ఎక్కడ అక్కర్ అవుతుందో ఇట్ విల్ షో మీ. ఇప్పుడు list3 ఇది 0, 1 అంటే ఫస్ట్ పొజిషన్లో వచ్చింది ఫస్ట్ టైం. సో ఇట్ విల్ టెల్ మీ ద ఇండెక్స్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈజ్ 1 అంటే ఫస్ట్ పొజిషన్లో ఉంది అని చెప్తుంది. సో ఒకవేళ దాని మీనింగ్ మల్టిపుల్ పొజిషన్స్లో ఉండకూడదని కాదండి. సో దిస్ ఈజ్ అగైన్ జస్ట్ సేమ్ యాజ్ రిమూవ్ లాగానే. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు రిమూవ్ అనే ఒక ఎలిమెంట్ మెన్షన్ చేస్తే ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడ వస్తే అక్కడ మాత్రమే రిమూవ్ చేస్తుంది. అలాగే ఇండెక్స్ అని అనగానే ఫస్ట్ టైం ఎక్కడ వస్తుందో అక్కడికి వచ్చి ఇట్ విల్ జస్ట్ షో మీ దట్ ఇండెక్స్ అండ్ దెన్ ఇట్ విల్ షో మీ. దట్ ఈస్ వాట్ ద ఇండెక్స్ డస్.
నెక్స్ట్ కౌంట్. ఇప్పుడు ఇప్పుడు మీకు సపోజ్ మీరు లెస్ 50 అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక చేశాను కదా, ఇప్పుడు రిమూవ్ చూసాం, రిమూవ్ 400 ఇది రిమూవ్ చేస్తుంది, కానీ నేను మల్టిపుల్ టైమ్స్ ఉండొచ్చు అని అంటున్నాను. సో అలాగా మీకు అలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఒకవేళ ఆ ఎలిమెంట్ ఎన్నిసార్లు ఉందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు 50 అనే ఎలిమెంట్ మీకు లిస్ట్ 3లో ఎన్ని టైమ్స్ ఉందో అన్ని మనం తెలుసుకోవాలనుకుంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ కౌంట్. కౌంట్ అని మనం మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ జస్ట్ కౌంట్ హౌ మెనీ టైమ్స్ ద 50 హ్యాస్ అకర్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ లిస్ట్. 50 అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందని ఇట్ విల్ చూపిస్తాను. ఐ విల్ జస్ట్ షో. సో ఇప్పుడు లిస్ట్ 3 చూడండి, ఇక్కడ టోటల్గా 1, 2 and 3 టైమ్స్ వచ్చిందండి. సో ఇప్పుడు నేను కౌంట్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి దాని అవుట్పుట్ ఇట్ విల్ గివ్ మీ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ద పర్టిక్యులర్ ఎలిమెంట్ హ్యాస్ అకర్డ్. అలాగా. నెక్స్ట్ రివర్స్ అంటే సింపుల్ ద లిటరల్ మీనింగ్ అండి, అంటే ఏం లేదు, జస్ట్ ఇట్ విల్ రివర్స్ ద ఐటమ్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ లిస్ట్. ఉన్న ఐటమ్స్ అన్నీ రివర్స్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఇది కదండి లిస్ట్ 3. ఇప్పుడు నేను రివర్స్ అనగానే ఏం చేస్తుంది అంటే లాస్ట్ ఎలిమెంట్ తెచ్చి ఇక్కడ చూడండి ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ సెకండ్, లాస్ట్ నుంచి సెకండ్ ఏమో సెకండ్ ఎలిమెంట్ అవుతుంది, లాస్ట్ నుంచి థర్డ్ ఎలిమెంట్ ఏమో ఇలాగా. సో ఉన్న లిస్ట్ని మొత్తం రివర్స్ చేసేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ద రివర్స్ డస్ ఇస్. అండ్ నెక్స్ట్ అగైన్ సింపుల్ సార్ట్ అంటే ఏం లేదు, ఉన్న లిస్ట్ని ఇట్ విల్ సార్ట్ అవుట్. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్న లిస్ట్ని ఇప్పుడు సపోజ్ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుందండి. సార్ట్ బై డిఫాల్ట్ అసెండింగ్ ఆపరేషనే ఉంటుందండి సార్ట్ అనే దానికి. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ లిస్ట్ 3 ఉంది. సో 10, 50, 50, 20 ఇలా ఉంది కదా. ఇక్కడ నేను సార్ట్ అనగానే ఇక్కడ చూడండి ఇట్ విల్ జస్ట్ షో మీ ఇన్ అసెండింగ్ ఆర్డర్ 0, 10, 10, 20 ఎన్ని అకరెన్సెస్ ఎన్ని టైమ్స్ ఉన్నా కూడా పర్లేదండి, బట్ ఇట్ విల్ ఆల్వేస్ బీ ఇన్ ఎగ్జాక్ట్ అసెండింగ్ ఆర్డర్. ఎగ్జాక్ట్గా అసెండింగ్ ఆర్డర్లో మాత్రమే స్టోర్ చేస్తుంది సార్ట్ అనేది. ఓకే. నెక్స్ట్ లిస్ట్ క్లియర్ అంటే ఏం చేస్తుందంటే జస్ట్ అందులో ఉన్న ఎలిమెంట్స్ని మొత్తం క్లియర్ చేసేసి చేస్తుందండి. ఇప్పుడు చూడండి లిస్ట్ 3 క్లియర్ అంటే ఇలాగా ఎంటీ లిస్ట్ ఆల్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసేసి ఒక ఎంటీ లిస్ట్గా స్టోర్ అయిపోతుంది. ఒకవేళ నాకు ఎంటీ లిస్ట్ కూడా అక్కర్లేదు, ఐ జస్ట్ వాంట్ కంప్లీట్లీ టు రిమూవ్ దట్ లిస్ట్ అనుకోండి, డెలిట్ లిస్ట్ 3. లిస్ట్ 3 డాట్ క్లియర్ అంటే లిస్ట్ ఉంటుంది బట్ అందులో ఎలిమెంట్స్ రిమూవ్ అవుతాయండి. సో దేర్ విల్ బి అన్ ఎంటీ లిస్ట్ రిమైనింగ్. ఒకవేళ మనం డెలిట్ లిస్ట్ 3 అన్నాం అనుకోండి, ఇప్పుడు మనం డెలిట్ కమాండ్ ఇక్కడ చూసాము ఆల్రెడీ. ఇక్కడ నేను ఒక పొజిషన్ ఇండికేట్ చేస్తే ఆ పొజిషన్లో ఎలిమెంట్ మాత్రమే డిలీట్ అయిపోతుంది. ఒకవేళ నేను ఇట్లా పొజిషన్ ఏమీ మెన్షన్ చేయలేదు అనుకోండి, అంటే ఇండెక్స్ కానీ ఏమీ మెన్షన్ చేయలేదు, దెన్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ డెలీట్ ద ఎంటైర్ లిస్ట్. అసలు ఆ లిస్ట్ కూడా ఉండదండి, మనం ఆ లిస్ట్ కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ద డిలీట్ కమాండ్ డస్. క్లియర్ అంటే ఆల్ ఎలిమెంట్స్ విల్ బి క్లియర్డ్ బట్ ఎంటీ లిస్ట్ విల్ బి రిమైనింగ్. అదే డిలీట్ అంటే ఇట్ విల్ కంప్లీట్లీ రిమూవ్ అలాంగ్ విత్ ద లిస్ట్ ఆల్సో. So that is what the difference is. ఓకే. సో ఈరోజు దీంతో మనకి లిస్ట్ మొత్తం అన్నీ కంప్లీట్ అయిందండి. ఎనీ డౌట్స్ ఉన్నాయా ఇందులో?